ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. వైద్య నిపుణులను సంప్రదించండి. ఫార్మేటివ్ ఇయర్స్‌లో అమ్మాయిల ఆరోగ్యం పట్ల ఎందువల్ల శ్రద్ధ పెరుగుతోంది ఇప్పుడు? బికాజ్ ఈ పీసీఓఎస్, పీసీఓడీ ఇదివరకు వినేవాళ్ళం కాదు. ఎక్కువ పెరిగిపోతున్నాయి ఇవి. మెయిన్లీ లైఫ్ స్టైల్, ఫుడ్ హ్యాబిట్స్ అండ్ యాక్టివిటీస్. ఒకప్పుడు స్కూల్స్లో యాక్టివిటీస్కి చాలా ఇంపార్టెన్స్ ఉండేది, స్పోర్ట్స్ అట్లా. ఇప్పుడున్న స్కూల్స్లో వాటికి యాక్టివిటీస్కి పెద్ద ఇంపార్టెన్స్ లేదు. అవును. అది మెయిన్గా ఒబేసిటీ అంటే హ్యాబిట్స్, ఫుడ్ హ్యాబిట్స్, నో ఎక్సర్సైజ్, జంక్ ఫుడ్ ఎక్కువ తింటాం. ఈ ఒబేసిటీ వల్ల ఈ ఇష్యూస్ అన్నీ ఎక్కువ అవుతున్నాయి. రెండోది, పిల్లలకి కూడా స్ట్రెస్ ఎక్కువ అవుతుంది. అంటే ఒకప్పుడు మనం చదువుకునేటప్పుడు ఎంత రిలాక్స్డ్గా ఉండేది ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్ అంతా. ఇప్పుడు కాంపిటీషన్ అవ్వచ్చు ఏదన్నా కానీ వాళ్ళకి కూడా స్ట్రెస్ ఎక్కువ అవుతుంది. సో వీటి వల్ల అండ్ ఫుడ్ హ్యాబిట్స్ అప్పటికి ఇప్పటికి చాలా మార్పులు ఉన్నాయి. ఇప్పుడున్న ఫుడ్ హ్యాబిట్స్, ఇప్పుడు ఫర్టిలైజర్స్ కానీ వాటెవర్, ఈ పొల్యూషన్ కానీ ఏదన్నా కానీ ఈ లైఫ్ స్టైల్లో చేంజ్ వల్ల చాలా మార్పులు వచ్చినాయి లైఫ్ స్టైల్లో. సో అది వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ అని అనుకుంటున్నాను. అండ్ రెండోది ఒబేసిటీ, అంత ఇంపార్టెన్స్ ఇవ్వట్లేదు యాక్టివిటీస్కి కానీ ఎక్సర్సైజ్కి కానీ. సో అది చాలా ఇంపార్టెంట్.